బేసికల్గా బాడీలో ఫర్టిలైజేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నమస్తే అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో నార్మల్గా ఫర్టిలైజేషన్ అంటే ఏంటి అంటే ఎగ్ స్పర్మ్ కలిసే ప్రాసెస్ని ఫర్టిలైజేషన్ అంటాము. బాడీలో ఎక్కడ జరగాలి ఇది వచ్చేసి ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఫాలోపియన్ ట్యూబ్స్. ఫాలోపియన్ ట్యూబ్ అంటే గర్భాశయంకి 2 సైడ్స్ అనేది ట్యూబ్స్ అనేవి ఉంటాయి. అవి చాలా సన్నగా ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక 12 to 15 సెంటీమీటర్స్ లెంత్లో అనేవి ఉంటాయి అన్నమాట. ఇలా ఈ ట్యూబ్లోనే ఎగ్ స్పర్మ్ అనేది కలుస్తాయి. దాంట్లోనే ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. అందుకు ఈ ట్యూబ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫీమేల్స్కి, ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్నారో. సో ఒక ప్రెగ్నెన్సీ అనేది రావాలి అంటే ఈ ట్యూబ్స్ అనేది బాగుండాలి. ట్యూబ్స్ ఒకవేళ బ్లాక్ ఉన్నాయి అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టమవుతుంది. ఎందుకంటే ఈ ప్లేస్లోనే కలవాలి కాబట్టి అక్కడే బ్లాక్ ఉంది అంటే ఎగ్ స్పర్మ్ అనేది కలవలేవు. దానివల్ల ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలి అన్నట్టుగా అంటాము. నార్మల్గా ట్రై చేయాలన్నా, ఐయుఐ ట్రై చేయాలన్నా ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకోవడం అనేది ఐడియల్. ఎప్పుడైనా కానీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్తున్నప్పుడు ఇనీషియల్గా ఇవాల్యుయేషన్ అనేది చేసినప్పుడు ఫీమేల్స్కి 3 ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి చూస్తాము. ఒకటి వచ్చేసి బేసిక్ స్కాన్లో ఎలా ఉంది మీ గర్భసంచి, అండాశయాలు నంబరు, ఎగ్ నంబర్ ఎంత ఉంది. తర్వాత వచ్చేసి ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూస్తాం. నెక్స్ట్ మీకు ప్రాపర్గా ఓవ్యులేషన్ అనేది జరుగుతుందా లేదా అనేది చెక్ చేస్తాం. ఇది యాజ్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ ఎవాల్యుయేషన్ మీరు ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నప్పుడు చూసుకోవాలి. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు, మందులన్నీ తీసుకున్నారు. ఒక 6 months తర్వాత ట్యూబ్ టెస్ట్కి భయపడో లేదంటే వేరే కారణం వల్ల డిలే చేస్తూ పోయి 6 months తర్వాత టెస్ట్ అనేది చేయించుకున్నారు అన్న సినారియాలో ఒకవేళ మీకు ఆ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నాయి అన్నప్పుడు మనకు తెలిసిందంటే మీరు ఇన్నాళ్ళు కష్టపడ్డదంతా, ఆ మందులు తీసుకున్నదంతా వేస్ట్ అవుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఫస్ట్ ఇనీషియల్గా 1-2 monthsలోనే ఈ టెస్ట్లన్నీ ఫినిష్ చేసుకోవడం అనేది బెస్ట్. అండ్ ట్యూబ్ టెస్ట్ అంటే చాలామంది భయపడుతుంటారు, అంటే ఇది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అన్నట్టుగా. బట్ ఈ మధ్యకాలంలో అంత భయపడాల్సిన పని లేదండి. చాలా సన్న ట్యూబ్తోనే ఈ టెస్ట్ అనేది చేస్తాం. ముందంటే హెచ్ఎస్జీ అనే టెస్ట్ అనేది చేసినప్పుడు దానికి ఉన్న క్యాన్యులా అనేది మీ సర్విక్స్లో స్క్రూ చేసినప్పుడు పెయిన్ అనేది చాలా ఎక్కువగా అయ్యేది, నిజమే అది. కానీ ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేస్తూ జస్ట్ సలైన్తోనే మనము గర్భాశయం లోపలికి పంపించి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది, ఆ సలైన్ మూమెంట్ బయటకు వస్తుందా లేదా ట్యూబ్స్లో నుంచి అనేది చూసుకొని మీ ట్యూబ్స్ పేటెంటా లేదా అనేది చూస్తున్నాం. సో ఈ టెస్ట్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. అండ్ కానీ ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదని అయితే చెప్పను నేను. మినిమల్ డిస్కంఫర్ట్ ఏదైనా ప్రొసీజర్కి ఉంటుంది. అది ఎంత మినిమల్ ఉంటుందంటే మీకు నార్మల్గా పీరియడ్ అనేది వచ్చినప్పుడు జస్ట్ మినిమల్ క్రాంప్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఉంటుంది అనుకోవచ్చు. అది మీ టాలరెన్స్ పట్టు ఉంటుంది. కొందరు పేషెంట్స్కి చేసినప్పుడు అసలు నాకు అస్సలు పెయినే కాలేదు, ఇన్ని రోజులు నేను అనవసరంగా ఈ టెస్ట్కి భయపడ్డాను అన్న ఫీడ్బ్యాక్ కూడా చాలామంది ఇచ్చారు. సో అనవసరంగా వేరే వాళ్ళు అది చెప్పారు ఇది చెప్పారని భయపడకండి. మీకు ఒకవేళ సజెస్ట్ చేశారంటే డెఫినెట్గా దానికి వెళ్ళండి. చేయించుకుంటేనే ఫర్దర్ ట్రీట్మెంట్స్ అనేవి కూడా ఈజీగా మనకి జరుగుతాయి. అందుకు ఈ ట్యూబ్స్ అనేవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఫర్టిలైజేషన్ జరిగే ప్లేస్ ఇనీషియల్ ఎవాల్యుయేషన్లో సజెస్ట్ చేసినప్పుడు త్వరగా ఆ టెస్ట్ అనేది చేయించుకోండి. దాన్ని బట్టి మీకు ఒకవేళ ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఫర్దర్గా ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి అనేది మనకు ఒక ఈజీ పాత్ అనేది దొరుకుతుందండి.